ప్రతి ఒక్కరికి కూడా ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం కదండి. పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదండి. ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అలాంటప్పుడు బయట కొనే ఆలు చిప్స్ కాకుండా ఇలా ఇంట్లో ఉండే ఆలుతో చేసుకోండి. మనం మామూలుగా ఆలు కట్ చేసుకొని చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 ఆలు తీసుకొని ఉడికించుకోవాలండి. పైన తొక్క తీసేసుకొని ఇలా మనము కొబ్బరి తురుము తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లకు తీసుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా వాటర్ పోసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు బియ్య పిండి తీసుకోవాలి. 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు బటర్ వేడి చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర బటర్ లేనట్లయితే నెయ్యి కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు. పిండికంతా కూడా చక్కగా బాగా పట్టించాలండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు బటర్ కానీ నెయ్యి కానీ తక్కువ వేసారనుకోండి కాస్త గట్టిగా వస్తాయండి. కాబట్టి ఎక్కువ వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆలు పేస్ట్ని కూడా వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ వాటర్ అయితే కొద్దిగా వాటర్ చల్లుకోండి, ప్రాబ్లం లేదు. కాస్త ఎక్కువ లూజ్గా ఉన్నట్లయితే మీరు కొద్దిగా పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఒక చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా మనము చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెడితే మంచి డిజైన్ లాగా ఉంటుంది. అలాగే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా అస్సలు పొంగకుండా వస్తాయండి. అన్నీ కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏదైనా మూత కానీ లేకపోతే ఏదైనా ఇలా బిస్కెట్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏదైనా మూత ఉంటే కూడా చిన్న సైజ్ దాంతో కూడా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఇలా కట్టర్ ఉంటేనే కట్ చేయాలనుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ముద్దలా చేసుకొని మళ్ళీ అన్నీ కూడా చపాతీలా ఒత్తుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. అన్నీ కూడా ఇలా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త బాగా పైకి తేలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. నురగనే తగ్గిన తర్వాత తీసేసుకోవడమే. మీరు అన్నీ చేసి పెట్టుకున్నారనుకోండి ప్లేట్లో, ఇవి ఫ్రై చేయడం అయితే జస్ట్ 10 నిమిషాలు అయిపోతుందండి. మనం కేజీ పిండి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో డిజైన్ కూడా. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. చూడండి ఇవి ఎంత గలగల అని సౌండ్ వస్తున్నాయో, చాలా అంటే చాలా గలగల సౌండ్ వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ కూడా తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. కానీ దీనికి మసాలా ఒకటి యాడ్ చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో తగినంత కారము, ఒక చిటికెడు పసుపు, అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, వేయించుకున్న జీలకర్ర పొడి కొద్దిగా, తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇలా మ్యాగీ మసాలా అనేది మనకు బయట దొరుకుతుంది కదా, ఆ ప్యాకెట్ ఒకటి కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవడమే అండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చల్లుకుంటూ మనము కలుపుకోవాలి. మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా పట్టుకుంటుందండి. వేడి పైన ఇది కలుపుకోవాలి. చల్లగా అయిపోయింది అనుకోండి చిప్స్ అనేది అసలు పట్టుకోదండి మసాలా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా మసాలా కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కలుపుకోండి, అప్పుడు చక్కగా పడుతుందండి. చూడండి చిప్స్కి అంతా కూడా చక్కగా మసాలా పట్టేసింది. ఇలా చేసి పెట్టి ఇవ్వండి పిల్లలకి. ఇంకా బయట అసలు ఆలు చిప్స్ అడగరండి. హెల్తీగా మనమే ఇలా చేసి పెట్టచ్చు. ఇలా అంతా కూడా మసాలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టారంటే నెల రోజులు కూడా చాలా చక్కగా తాజాగా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీకి లైక్ చేయండి.